హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వీడియోలు పెట్టగా ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. కొంచెం వేరే పని ఉంది, వీడియోలు చాలా లేట్ అయినాయి. అండ్ ఈరోజు మన ఇంట్లో గార్డెన్ మొత్తం చికాచికాకు ఉంది, చెత్త గిత్త అంతా పడి దానికి క్లీన్ చేసుకున్నాం. సో ఫాలో. ఫైనల్గా చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో వస్తుంది. ఇప్పుడు కూడా ఈ గార్డెన్ క్లీనింగ్ చేయడానికి ముఖ్య కారణం, మొన్న ఒకరోజు మన ఇంట్లో ఈ చెట్టు మీద పాము కనిపించింది. అండ్ ఈ జామ చెట్టు కింద చెత్తతోని మన వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా రోజులైతుంది చెత్త క్లీన్ చేయకుండా. ఫుల్ చెత్త పడ్డది మొత్తం జామాకులే. వాటర్ కూడా సరిగా పోసలేదు చెట్లకి. ఈ చెట్టు జామ చెట్టు పెట్టి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. చెత్త అంతా తీసుకెళ్ళి ఇక్కడ పక్కన ఉన్న గోడవతల ఖాళీ స్థలంలో పారేసిన. మొత్తం చాలా రోజులు కావడం వల్ల జామాకు మొత్తం ఎండిపోయి రాలిపోయినాయి. చాలా రోజులు అవుతుంది క్లీన్ చేసి. మన ఇల్లు రోడ్డు పక్కన ఉండడం వల్ల బైకులు, ఆటోలు, లారీలు, బస్సులు సౌండ్స్ కూడా వస్తుంటాయి ఎక్కువ. వీడియోలు కూడా అయ్యే ఎక్కువ వినిపిస్తుంటాయి. అయినా పర్వాలేదు, వీడియో మొత్తం చూడండి. ఈ జామ చెట్టు 3 years బ్యాక్ పెట్టినాం, కానీ లాస్ట్ టైం ఒక 10 కాయలే కాసింది. మళ్ళీ ఇంతవరకు కాయలేదు. అండ్ ఇప్పటి నుంచి మన వీడియోలు లేట్ కాకుండా రెగ్యులర్గా వచ్చేలా చూసుకుంటా. ఈ చెట్లు కూడా 2 years బ్యాక్ అన్ని చెట్లు నేనే పెట్టినా ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ నేనే పీకేస్తున్నా. తేటగా చేద్దాం. ఊరికి ఆ చెట్టు కింద పోతారని ముందు ఆ చెట్టు కింద చెత్త మొత్తం బయట వేసిన. నెక్స్ట్ టెంకిలోకి ఎత్తుకొని తొందరగా పారేయచ్చని చెప్పి. అది ఒక కనిపిస్తుంది రోడ్డు పక్కనే మన ఇల్లు. ఫైనల్గా జామ చెట్టు కింద చెత్త అయితే అయిపోయింది. ఈ చెట్టు పేరు ఏందో కూడా నాకు తెలియదు, కానీ చూస్తానికి బాగుందని చెప్పి తీసుకొచ్చి పెట్టిన. చాలామంది అంటారు ఇంట్లో మొక్కలు ఉంటే మంచిగా ఉంటుందని, కానీ ఇదంతా క్లీన్ చేసేటప్పుడే నాకు అర్థమైంది మొక్కలు పెట్టడమే కాదు క్లీన్ చేయడం కూడా రావాలని. ఏదైనా పని చేసినప్పుడు ఎక్కువ చేసినట్టు అనిపిస్తే తడిసి మోపడైందని అంటారు. నాకు ఇప్పుడు అదే అవుతుంది. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ కంకర పోసినాం. అందుకనే ఇక్కడ మొత్తం కంకర రాళ్ళు ఉన్నాయి.
మా ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయి. ఆ కోళ్ళే మొత్తం ఇదంతా దోమినాయి. మా ఇంట్లో ఈత చెట్టు కూడా ఉంది. ఈత చెట్టు పెట్టి 1 year అవుతుంది. ఇక్కడ ఎంతమందికి బీరకాయ గింజలు పెడితే తీగ అయితే పారింది కానీ కాయలు కాయలేదు సరిగా. ఎందుకో మరి ఎండిపోయింది మొత్తం. పీకేసిన తీగ మొత్తం అదే. మళ్ళీ అక్కడి దాకా ఎవరు పోతారని చెప్పి ఈ పక్కనే ఇంకో గోడ ఉంటే దాని అవతల వేసిన. ఆ పక్కన కనిపించే మొద్దు అది ములక్కాయ చెట్టు. ఇంతకుముందు ములక్కాయ చెట్టు పెట్టినాం, చాలా పెద్దగా అయింది. కానీ ఇంట్లో ములక్కాయ చెట్టు ఉండొద్దని అంటే కొట్టేసినా కానీ దాని వేర్లు భూమిలో ఉండడం వల్ల ఆ మొద్దుకి పక్కన ఇంకోటి చిన్నది పిలకొచ్చింది. ఈ చెట్ల మధ్యలో మీకు మల్లె చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. వాటర్ పోయాక మొత్తం మల్లె చెట్టు ఆకులన్నీ రాలిపోయినాయి. ఈ మాత్రం బాగా పెరిగినాయి పువ్వురుగా. వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది దొండపందిరి. అక్కడ ముందు లోపల దొండ ఏరు ఉంటుంది. ఇది మొత్తం ఎండిపోయింది తీగంతా, అందుకని మొత్తం పీకేస్తున్నా. గడ్డ ఉంటుంది కాబట్టి తీగ పీకేసినా ఏం కాదు, మళ్ళీ వస్తుంది. ఆ ముందు అందులోనే కనిపిస్తుంది కదా మనకి, అది గోరింటాకు చెట్టు. ఆ గోరింటాకు చెట్టు పక్కనే దొండది గడ్డ ఉంటుంది లోపల. ఇదేమో మామిడికాయ చెట్టు. ఈ మామిడి చెట్టు పెట్టి కూడా 2 years అవుతుంది. ఇంకా చిన్నగానే ఉంది, కాయలు కాసలేదు. ఎప్పుడు కాస్తుందేమో. మా కెమెరామెన్ గాడేమో చెట్లు చూపిరా అంటే చెట్లు చూపించకుండా నన్నే చూపిస్తున్నాడు. అందుకని మీకు చెట్లు సరిగా కనపడట్లేదు.
మనం చేసింది క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇంటి ముందు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంటి వెనకాల ఒక 4 చెట్లు ఉన్నాయి. ఇవే అయ్యి ఇక్కడ కూడా తేటగా చేద్దాం. ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఇంకా ఫైనల్గా గార్డెన్ క్లీనింగ్ అనేది మొత్తం అయిపోవచ్చింది. అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకొక చెట్టు మాత్రమే ఉంది. ఆ చెట్టు దగ్గర కూడా క్లీన్ చేస్తే గార్డెన్ మొత్తం క్లీన్ చేసినట్టు అయిపోతుంది. అండ్ అలాగే ఇప్పటి నుంచి మన వీడియోలు రెగ్యులర్గా వస్తాయి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ comment. Don't forget to subscribe. Thanks for watching. ఫైనల్గా మన గార్డెన్ మొత్తం క్లీనింగ్ చేయడం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.